హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు తలకాయ కూర వండుతున్నా ఫ్రెండ్స్. సండే స్పెషల్. ఇక ఈ గుంటితోని ఈ పావుతో 2 పాలు ఆయిల్ పోసుకున్నా. ఇంకో ఉల్లిగడ్డ, ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక చాయ్ చెంచా అంతా, ఎందుకంటే జర కావచ్చు కదా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, కారము ఒక 2 చెంచాలు, ఎందుకంటే తలకాయ కూర కాబట్టి కొంచెం స్పైసీగానే ఉండాలి, బాగుంటుంది. తగినంత ఉప్పు, ఈ కడుక్కొని పెట్టుకున్నా 1/2 కేజీ తలకాయ కూర. ఉప్పు వేసి జర 7-8 సార్లు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కుంటేనే నీళ్ళు పోస్తున్నా. ఇది ఒక్క 5-6 విధులు రావాలి. వచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం చింతపులుసు పోసి కొంచెం గరం మసాలా వేసి ఒక 2 నిమిషాలు పెట్టుకొని దించుకుంటే అయిపోతుంది. ఒక 5 నిమిషాలు అవుతుంది. ఇది ఉడకాలి. మూత పెట్టేసుకొని ఉడికింది. ఇది ఒక 5-6 విధులు అయినాయి. ఇక కొంచెం చింతపండు చిక్కగా వేసుకొని, టమాటా అయినా వేసుకోవచ్చు, కొంతమంది టమాటా వేసుకుంటారు, కొంతమంది. ఇగో గరం మసాలా, హోల్ గరం మసాలా నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నా. ఇగో కొత్తిమీర ఒక్కసారి కలిపేసుకొని ఒక్క నిమిషం ఇది ఇట్లా కొత్త ఉడకంగానే దించేసుకుంటే అయిపోతుంది. ఒక్క నిమిషం. ఇగో ఇది గుడ్ల పులుసు చేస్తున్నా ఫ్రెండ్స్. మా బాబు తినడు, తలకాయ కూర తినడు, అందుకని ఇక వానికి సపరేట్గా దగ్గరికి కొంచెం గుడ్ల పులుసు చేస్తున్నా. ఇక 4 గుడ్లు ఉడకబెట్టుకున్నా. ఇక జీడిపప్పు వానికి గుడ్ల పులుసు చేస్తా సపరేట్గా. ఏది అయింది కదా, ఇక బంద్ చేస్తున్నా. అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. సరే అండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.